Again, guys. Thank you. Thank you. చాచు థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. అందరు కింద కూర్చోండి, అందరు కింద కూర్చోండి సీట్లో. పేరెంట్స్ అందరూ ప్రత్యేక నమస్కరిస్తున్నాయి చిన్నారులు తల్లిదండ్రులకు. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు శ్రీ కుసుమ భోగరాజు గారు స్వాగతం. రామకృష్ణ గారు కుసుమ భోగరాజు గారికి స్వాగతం. నెక్స్ట్ లైన్ హీరోరావు గారు సార్ వెల్కమ్ సార్ ప్లీజ్. అదేవిధంగా గాయని గాయకులకు శ్రీగారు లైన్ హీరోరావు and a true and personality in the field of service. Welcome please. Thank you. Next, పెద్దలు రామకృష్ణ గారు. అదేవిధంగా శ్రీ రామకృష్ణ నిరంతర సేవా కృష్ణ. నెక్స్ట్ శ్రీ కుమరలి గారు విశ్రాంతుడైన అవిశ్రాంత పోరాట జీవనం వారిది పెన్షనర్స్ అసోసియేషన్ సేవలు అందిస్తున్న కుమరలి గారిని సత్కరిస్తోంది ఈ సభ. స్వీకరించవలసిన వెల్కమ్ కుమరలి గారు. నెక్స్ట్ మధుర సంపన్నుడు సభా నిర్వహణ అధ్యక్షుడు కళాపత్రిక హరిపతి పాత్రికేయ శిఖరం కళా రఫీ గారు. ఆయా పుస్తకం టైం ప్రశ్న వచ్చేసి కోరుతున్నాను. గాయని గాయకులు ఉదయ చంద్ర ఘటసాల గానశ్రేష్ఠులు. నెక్స్ట్ సుభాష్ గారు. ఉదయ చంద్ర గారు సుభాష్ గారు శాలతో సత్కరిస్తోంది ఈ సభ సవినయంగా. సుభాష్ శభాష్. నెక్స్ట్ శ్రీనివాస్ పద్యగాన ప్రియుడు అద్భుతంగా. థ్యాంక్ యూ సుభాష్ గారు. నెక్స్ట్ శ్రీనివాస్ గారు. యోగ జీవనం ప్లస్ రాగ జీవనం ఇజిక్వల్ ఉదయ చంద్ర శ్రీనివాస్ గారు సత్కరిస్తోంది సభ పద్యగాన ప్రియుడు. మా సుధారాష్ట్రపతి గారంతా కూడా ఆశ్చర్యపోయినారు గానం. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. నెక్స్ట్ ఉదయ చంద్ర స్వాగతం. భద్రాచల వాసి శ్రీరామచంద్ర సేవా పరాయణుడు. నెక్స్ట్ రాజన్ పలువు గారు. రాజన్ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ రాజన్ స్టార్ మేకర్లో వేలాది మంది అభిమానం కోరుకున్నటువంటి గాయక శ్రేష్ఠుడు ఉద్విగ భరిత మానసుడు. శ్రీ వేపాల రమేష్ గారు. రమేష్ వెనకనే ఉంటాడు, వెనుకలో ఉంటాడు. నెక్స్ట్ అరుణ గారు. అరుణారావు అరుణం కరుణాలు అడగితామన్నాడు. స్వాగతం పవన్ గారు. తనకి తగినట్టుగా ఫోటోలు పంచుకుంటున్నా అరుణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ సంతోష్ గారు. రోహిణి గారు. రెడీ. నిఖిల్ గారు.
అనుషాజీ వెల్కమ్ అండ్ సంతోష్. నెక్స్ట్ అనుష. థ్యాంక్ యూ. నెక్స్ట్ అనుషాజీ. నెక్స్ట్ సంతోష్ గారు. నెక్స్ట్ రోహిణి గారు. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ సంతోష్ జీ. నెక్స్ట్ లక్ష్మి. గానలక్ష్మి, గాంధర్వ లక్ష్మి, సంగీత లక్ష్మి, స్వరలక్ష్మి. నెక్స్ట్ సంతోష్ గారు, మెలోడియస్ సింగర్ సంతోష్. నెక్స్ట్ రాము గారు. రాము వీళ్ళందరూ కార్యకర్తలు. నెక్స్ట్ ముత్యం ఫ్రమ్ నిజామాబాద్. అందరూ ముత్యములు రత్నములే. రెస్పెక్టెడ్ అని. అనిల్ జీ వెల్కమ్ ప్లీజ్. కీబోర్డ్ ప్లేయర్ శ్రీ సూర్యతేజ. రండి సూర్యతేజ గారు. వేడి కొనుగోళ్లతో స్వరాల అలవాటు సృష్టించగలిగిన స్వరసమర్థుడు, సంగీత విజ్ఞులు. తీవ్రస్థాయిలో ఫోటో తీసుకున్న గిరి గారికి ధన్యవాదాలు. వినోద్ గారు రండి. అని సాగర్ గారు తబలా నాదవాదన దక్షుడు. రిటర్న్ ప్యాడ్స్ మా వినోద్ వెనకనే ఉంటాడు, ఎదురుగా ఉంటాడు. సీతారామయ్య గారు. వినోద్ ప్యాడ్స్ రిటర్న్ ప్యాడ్స్ లో ఉంటాడు. లయ సమన్వితంగా చక్కటి నాదవాదన చేతులు. నెక్స్ట్ మా సాగర్ ఎమినెంట్ తవరిస్తున్నాడు. సాగర్ వెల్కమ్ ప్లీజ్. ఆది తాళంలో వదలగొట్టాడు, రూపతాళంలో ఇచ్చిపోతాడు, జగతాళంలో చంపేస్తాడు, అటతాళంలో అటు ఇటుగా కొట్టగలడు. సీతారామయ్య గారు. తర్వాత ఇంత సభను అలరిస్తున్న మా గాంధీ గారు తెలుగు భాషను కబడ్డీ ఆడుకుంటారు తెలుగు భాషతో. ఎక్స్ మా రోసయ్య గారి దగ్గర చాలా అనుబంధం. మేము అప్పుడప్పుడు రోసయ్య గారి దగ్గర కలుస్తుండేవారం. సుబ్బారావు గారు. దో రిటైర్డ్ నాట్ టైర్డ్. ఐ కంగ్రాచులేట్ హిస్టరీ. అదేవిధంగా గిరి గారు అండి. చక్కటి ఫోటోగ్రఫర్ మేడం. గిరి గారు ఎదురుగా నిలబడ్డారంటే ఈనాడు సాక్షి అన్నింటిలో ఈ ఫోటో దద్దరిగినట్టే. అనేక మంది గవర్నర్లు, ముఖ్యమంత్రుల యొక్క ఫోటో తీసిన వాడు, తీవ్ర స్థాయిలో ప్రధానమంత్రుల ఫోటో తీసుకున్నవాడు. నెక్స్ట్ మా ఆమని గారు. మా అందరికీ కూడా మూల స్తంభం, మణిదీపం. ఆమని రండి. అలనాడు సినారే అన్నాడు, ఒకరోజు కార్యక్రమం చేయమంటే 3 రోజులు చేసింది. అప్పుడు ఆయన అన్నాడు, ఒకరోజు చేయమన్నాను ఆమని, 3 రోజులు చేస్తానని ఆమని అనగలను ఏమని అన్నాడు. మీ అందరి చప్పట్లతో శుక్లయాడ్ అకాడమీ అధినేత్రి, మా అందరికీ కూడా బిగ్ బాస్, సుప్రీం కమాండర్ ఆఫ్ శుక్లయాడ్. అక్టోబర్ 9th సాయిరామ్ గారు పుట్టినరోజు నేను 9,000 డొనేట్ చేస్తాను ఆమని ఫౌండేషన్ కి. చాలా అమౌంట్ కొంచెం పెద్దవలసిందే. వెంటనే శ్రీదేవి గారి మొదలుగా మందుల నామం సుస్వరం, సుశ్రావ్యం, నాదమయం, వేదమయం, తక్కువమయం, యజ్ఞమయం, దివ్య ప్రతిభాపూర్ణం. అందరు కూర్చుంటే శ్రీదేవి గారి జ్ఞానం విన్నాం. శుభలేఖ సుధాకర్ గారి సారథ్యంలో. ఘంటసాల పురస్కారం అతిరథ మహారాజుల మధ్య వాళ్ళతో వేదిక పంచుకోవటం. శైలజ గారు కానివ్వండి, అశోక్ తేజ గారు,
వాళ్ళతో వేదిక పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఘంటసాల గారి రెండవ జయంతి సందర్భంగా ఆయన పురస్కారం కూడా మీరు అందుకున్నందుకు మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? మిమ్మల్ని ఎంపిక చేసి చాలా సంతోషంగా ఉందండి. అచ్చా సో మీ బ్యాక్గ్రౌండ్ గురించి 2 మాటలు చెప్పండి. అంటే నా సినీ ప్రస్థానం వచ్చేసి అంతకుముందు చాలా డివోషనల్స్ అవన్నీ చేశానండి, ఆల్బమ్స్ చాలా చేశాను. సినీ ప్రస్థానం వచ్చి 2004లో తపన అని సినిమా అండి, ప్రభుదేవ హీరో. ఓకే. ఆ తపనతో స్టార్ట్ అయింది నాది. ఆ తర్వాత ఈ వయసులో అని ఒక సినిమా చేశాను. దాని తర్వాత ఇంకొకటి చాలా బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ ఒకటి చేశాను. అది కొంచెం డిలే అయిందండి, అది ముందుకు రావాల్సి ఉంది. ఆ ప్రాజెక్ట్లో బాలు గారు ఒక పాట, బాలసుబ్రహ్మణ్యం గారు ఒక పాట, బాలమురళి గారు ఒక పాట, యేసుదాస్ గారు ఒక పాట, వాణి జయరామ్ గారు ఒక పాట, ఉన్నికృష్ణ గారు ఒక పాట. అంటే ఇంత మంచి కాంబినేషన్ బహుశా ఎవరికి వర్కౌట్ అయ్యి ఉండదు. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ ప్రాజెక్ట్ కాస్త ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అది రికార్డ్ అయ్యి అన్నీ అయిపోయినాయి. ఓకే. బాలసుబ్రహ్మణ్యం గారితో మీరు చేశారన్న చాలా. భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకున్నారు? అంటే ఇంకా కొత్త సినిమాలకైనా మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు జరుగుతున్నాయండి. చెప్పండి. ఇప్పుడు పురం రాధాకృష్ణ గారు అని చెప్పి ఆయన సినిమా ఒకటి వర్కౌట్ చేస్తున్నాము. డైరెక్టర్ ఆయన, అంతకుముందు 2 సినిమాలు చేశారు ఆయన. సార్, ఇవాళ మిమ్మల్ని ఎంపిక చేసి మీకు పురస్కారం అందుకున్నందుకు మీరు ఏ రకంగా మీ స్పందన చెప్పండి? హౌ డు యూ ఫీల్? ఒక ఘంటసాల అవార్డు అనేది అసలు అది అల్టిమేట్. ఇంకా అదేంటి ఈ మనం చేసుకున్న పుణ్యం వల్ల ఒక ఘంటసాల, ఒక బాలసుబ్రహ్మణ్యం గారు, ఒక బాలమురళీకృష్ణ లాంటి వాళ్ళు పుట్టారండి, అంతే. ఇంకా వాళ్ళ పేరు మీద అవార్డు అంటే ఇంకా అసలు అంతకంటే సంతోషం ఇంకోట్లేదు. అచ్చా, మీరు డైరెక్షన్ చేశారంటున్నారు, సినిమాలకి సంగీత దర్శకత్వం చేశారంటున్నారు. మీకు స్ఫూర్తి ఎవరు అసలు? అంటే మ్యూజిక్ డైరెక్టర్. ఎస్, మ్యూజిక్ డైరెక్టర్గా ఇళయరాజా గారు, అసలు అందరూ పెద్ద వాళ్ళందరూ అంటే వాళ్ళ బాటలో నడవటేనండి. వాళ్ళు ఒక మార్గం చూపెట్టారు మాకు. ఇప్పుడు బాలు గారు ఉన్నాయి, ఆయన ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూసి వాళ్ళ పాత్రలో నడవడం ఇప్పుడు తరం. సో వినూత్నంగా అయినా కొత్త ప్రయోగాలు అయినా చేద్దాం అనుకుంటున్నారా? కొత్త ప్రయోగాల కంటే కూడా నాకు చాలా మంచి ప్రోడక్ట్స్ సెలెక్టివ్గా చేయడం చాలా ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు నేను అంతకుముందు ఒకటి భరతముని అవార్డు అని చాలా ప్రెస్టీజియస్ అవార్డు అండి, అది బాలుగారితో వేదిక పంచుకున్నాను. బాలుగారికి మిథునం అని ఆ సినిమాకి ఆయనకు అవార్డు ఇచ్చారు. ఆ సందర్భంగా అదే వేదిక మీద నాకు ఆయనతో పాటుగా ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి చేసామండి, అమ్మా నీకే అంకితం అని చెప్పి. దాన్ని ఆర్టిస్ట్ మురళీమోహన్ గారు ఆయన సమర్పించారు. అది ఆడపిల్లల మీద జరిగే అత్యాచారాలకి సంబంధించిన పాట అనమాట. అంటే ఆడపిల్ల పుట్టిన స్టేజ్ దగ్గర నుంచి ఒక్కొక్క స్టేజ్ తీసుకున్నారు అండి ఆ సబ్జెక్టు. ఒకటే సాంగ్లో వస్తుంది. పుట్టినప్పుడు ఆడపిల్లని పుట్టిందని చెత్తకుప్పలు వేసేస్తారు. దాని తర్వాత ఇంకా కొంచెం పెరిగిన తర్వాత స్కూల్లో టీచరు అసభ్యంగా ప్రవర్తిస్తారు. ఇంకా కొంచెం పెరిగిన తర్వాత కాలేజీలో ఇబ్బందులు. దాని తర్వాత బస్సులో ప్రయాణిస్తుంటే ఇలా ఒక్కొక్క స్టేజ్ చేసుకొని పెళ్ళైపోయిన తర్వాత గృహహింస. దాని తర్వాత ఇంకా ముసలిది అయిపోయిన తర్వాత కొడుకులు చూడకుండా కాట్లు వదిలేసి వెళ్ళిపోతాం ముసలి తల్లి. ఇలా ఇన్ని స్టేజెస్ అన్నీ తీసుకొని ఒక పాట రూపంలో చేసామండి, అమ్మా నీకే అంకితం. దానికి భరతముని అవార్డు వచ్చింది. నాకు అట్లాంటి ప్రాజెక్ట్స్ చాలా చాలా ఇంట్రెస్ట్ అండి. అట్లా సెలెక్టివ్గా నేను చూసి చేసుకుంటున్నాను. అలానే పోలీసు డిపార్ట్మెంట్ మీద 24 గంటలు వాళ్ళు మన కోసం కష్టపడతారు. వాళ్ళని ఎంత పాజిటివ్గా చూపెట్టాలి అనేది కోరిక అండి. వాళ్ళు అహర్నిశలుగా వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి ఒక్కొక్కసారి డ్యూటీ చేయాల్సి వస్తుంది, ఎండనక వాననక డ్యూటీ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి సంబంధించి ఒకటి. ఇప్పుడు ప్రస్తుతం డ్రగ్స్ సమస్య కూడా చాలా ఉంది. ఆ డ్రగ్స్కి సంబంధించింది ఒక పాట. ఈ పోలీస్ సాంగ్ బాలుగారే పాడారండి, బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. ఈ డ్రగ్స్ సంబంధించిన పాట ఒకటి. ఇలా సెలెక్టివ్గా సోషల్ అవేర్నెస్. సార్, ఈ సంగీత దర్శకులను చేస్తున్నందుకు మీకు తృప్తిగా అనిపిస్తుంది? చాలా అండి, చాలా హ్యాపీగా ఉంది. అంటే మనకు ఇష్టమైన పని చేస్తుంటే అందులో అంతకంటే థ్యాంక్ యూ సార్. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, గంగా,
ఇందని మాతల యమునా గంగా ఉత్సవ జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभाशिष मारे जागे तव जय गारा जय गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे సిల్వర్ సుబ్బారావు గారికి సిల్వర్ కార్పొరేషన్ ఎండి మా బంగారు సుబ్బారావు గారికి వేమిరెడ్డి చైర్మన్ గారికి కోరెడ్డి దామోదర్ గారికి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా సాంస్కృతిక శాఖ పార్టీలు ఎంత బిజీ ఈరోజు 3 సార్లు నన్ను కాన్ఫరెన్స్కి వెళ్ళి మళ్ళీ 2 టైమ్స్ ఇప్పటికే వచ్చేది మళ్ళీ వెళ్ళాను కాన్ఫరెన్స్కి. అతని సార్ యొక్క కమిట్మెంట్ పని గురించి చెప్పలేని అసలు మనం మాటలలో వర్ణించలేము. సుభాష్ గారికి, ఉదయచంద్ర గారికి, శ్రీనివాస్ గారికి, గాంధీ గారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మాకు ఇప్పటిదాకా సహకరించినటువంటి సుగతీర వినోద్ అన్నయ్య, సాగర్ తమ్ముడు గారికి అందరికీ, తులసి గారికి అందరికీ ధన్యవాదాలు. రవీంద్ర పార్టీ అన్నయ్యకి, అదేవిధంగా మామిడి కృష్ణ గారికి, గోవింద్ గారికి థ్యాంక్ యూ. లోకా సంస్థ సుఖభవంతు స్వస్తి. మా నెక్స్ట్ కార్యక్రమం 18th శోభన్ రామ్ కార్యక్రమం ఉంటుంది 12 hours.